నువ్వు నాతో వస్తే నా పనికి ఎసరు పెడుతున్నావు. ఇంట్లో ఉంచితే అటకెక్కి తలుపులు అవి పగలగొడుతున్నావు. అరుగు మీద కూర్చోబెడితే అడ్రస్ లేకుండా పోతున్నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు వెళ్ళు. మగాడు ఆడదాన్ని కట్టేసుకోవడం అంటే ఇలాగేనా? నాకు బోర్ కొడితే ఏం చేయాలి? చూడు, ఆ మేఘాలు, పక్షులు, చెట్లు, ఈ పావురాళ్ళు, వాటిని చూస్తూ ఉండు. నేను వచ్చాక చెప్తాను గానీ అందాక మీ ఫ్రెండ్తో ఆడుకుంటుండు. ఏంటమ్మా? మతిలేని పిల్లని రాటకు కట్టేసిపోయావు. ఏం జరిగిందో చూడు. ఆ పొగరబోతు గిత్త పొడిసేసింది. పాపం, ఆ పిల్లకి ఇంకా భూమి మీద నూకలున్నాయి కాబట్టి బతికిపోయింది. అలాంటి పిల్లని ముద్దుగా చూసుకోవాలి గాని మొరటగా కాదు. వద్దు, లేవద్దు. ఎలా ఉంది? పాపం, ఆ ఎద్దుకి ఎలా ఉంది? దెబ్బలు తగిలాయా? అందరూ నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఎద్దు గురించి ఆలోచిస్తున్నావా? అవును, నన్ను పొడవడం చూసి జనం అంతా దాన్ని బాధేశారు. పాపం, ఎలా అరిచిందో. ఏమైనా తిన్నావా? నాకేం వద్దు, నిద్రపోవాలనుంది. సరే, కళ్ళు మూసుకు పడుకో. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, నిద్ర పట్టడం లేదు. అంతా నీ వల్లే. కళ్ళు మూసుకు పడుకో, నిద్ర దానంతట అదే వస్తుంది. 2 రోజుల నుంచి నీకోసం చూస్తున్నాను. ఏమైపోయావు? పుత్తూరు వెళ్ళానండి. గోడౌన్ ఖాళీ చేయించిన గొడవలో మా తమ్ముడు ఎన్నుపోసి ఎరిగిపోయింది. పుత్తూరు తీసుకెళ్ళి అక్కడ కట్టుకొట్టిని తీసుకొచ్చానండి. వాటన్నిటికీ మీకు టైం ఉంటుంది, కానీ మా కాలనీలో ఆ ముసలిదాని ఇల్లు ఖాళీ చేయించడానికి టైం లేదా? మీ బాస్ ఖాన్కి అడ్వాన్స్ ఇచ్చి 6 నెలలైంది తెలుసా? తెలుసు సార్, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. నేను ఖాళీ చేయను. ఈ జడ్జి గారు ఇచ్చిన ఇల్లు ఆయన ఇవ్వమన్నారు, నేను ఖాళీ చేయను. ఏయ్, నేను పొమ్మన్నాను, పావే. పొమ్మంటానికి నువ్వెవరీరా? నేను చెప్తున్నాను, వెంటనే ఖాళీ చేసిపో, లేదా నిన్ను సంపి ఇల్లు స్వాధీనం చేసుకుంటా. ఇల్లు కలిసిపోతే ఎక్కడ రామాయ్, ఎక్కడ? చూడండి, ఆ అమ్మాయి పిచ్చిది, మతి స్థిమితం లేదు. పోనీ అమ్మాయి చేసిన పనికి నేను క్షమాపణ చెప్పుకుంటాను. దయచేసి గొడవ చేయకుండా వెళ్ళిపోండి. పిచ్చిదైతే గదిలో పెట్టి గొళ్ళెం వేయి. మాతో పెట్టుకుంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతాం. ఇదిగో, ఇంకెప్పుడన్నా ఇంటి గుమ్మం దాటితే నన్ను అడగండి అయ్యా. ఈ ఒక్కసారికి వదిలేండి ప్లీజ్ ప్లీజ్. జాగ్రత్త. నన్ను పిచ్చుకుక్కంటావురా? నువ్వే పిచ్చుకుక్కవరా? నాకు పిచ్చి అనుకున్నావా? కాదు, నీకు పిచ్చి, నీ బాబు పిచ్చి, నీ తాతకు పిచ్చి, నీ మాకు పిచ్చి. రాయితో ఒకటి ఇచ్చానంటే నీ బుర్ర పగిలిపోద్ది.
నిన్ను నాన్న, ఈ మధ్య నాకెందుకో మనస్థిమితం ఉండటం లేదు. నిద్రలో ఒలికులికి పట్టం, ఏవో పేడకల్లో. ఇంతవరకు నాకు పిల్లలు లేరన్న బాధ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. ఆ రోజు నేను చేసిన తప్పే దీనికి కారణం అనుకుంటున్నాను. తప్పుదిద్దుకోవడం నీ చేయి దాటిపోయింది. ఇప్పుడు గతాన్ని తలుచుకుని బాధపడితే నలుగురికి తెలిసి నవ్వుల పాలవుతా. తెలియనివ్వండి. అంత ధైర్యం ఉందా నీకు? లేదు. ఎందుకు ఈ అర్థం లేని మాట? నీ గురించి కదా తల్లి, నువ్వు హార్మోనియం వాయించుకో. రే బావా, ఏమిట్రా ఇదంతా? ఆ కానగాడు మనుషులతో ఎందుకు గొడవ పెట్టుకున్నారు బాబు? గొడవ ఏమిట్రా? ఆ వెధవల్ని న్యాయంగా బతిలాడాను, వినలేదు. 4 తన్ని పంపించానంతే. వాళ్ళని తనాల్సిన అవసరం నీకేంటి? ఒరేయ్, నేను అలా చేయకపోతే ఈ పాటికి నందిని నామరూపాలు లేకుండా చేస్తుండేవాడరా. ఇప్పుడు మాత్రం నువ్వు కొట్టినట్టు కానగాడికి తెలీదా? వాడు వచ్చిన తర్వాత ఊరుకుంటాడా? దాన్నే కదరా, వాడు దాంతో పాటు మన ఇద్దరిని కూడా మటన్ బిర్యానీ చేసుకు తింటాడు. మనం అర్జెంటుగా ఈ ఊరు వెళ్ళిపోవాలరా. ఆ పిచ్చిదాన్ని కూడా మనకెందుకురా బాబు? వాళ్ళెవరో కనుక్కొని దాన్ని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించి మనకు రావాల్సింది ఏమైనా ఉంటే రాబట్టుకుని ఓ దండం పెట్టి ఈ తిరుపతి వదిలి రామేశ్వరం వెళ్ళిపోదారా. నా మాట ఏంట్రా? అదేమిటి అలా మాట్లాడతావు? ఆ అమ్మాయిని అప్పచెప్పడం ముఖ్యం కదరా. అప్పచెప్పిన తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేస్తారేమిటో తెలుసుకోవడం ముఖ్యం. ఆ గొడవ మనకెందుకురా? టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పరా బాబు. వాడు వచ్చేస్తాడు. ఎవడు? ఆ కాన్గాడు. వాడు ఊళ్ళో లేడట. వాడు వస్తే మనకు ఒక కాలు ఒక చెయ్యి తీసేయడం ఖాయం. అప్పుడు మన ఇద్దరం గోవిందరాజుల గుడి దగ్గర గోని సంచులు పరుచుకుని ఈగలు తోలుకుంటూ ఒక కాలు ఒక చెయ్యి లేకుండా పక్క పక్కనే కూర్చుని రామరాం బాబులు అని పాటలు పాడుకుంటూ అడుక్కు తింటుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకో బావా. నేను వెళ్ళి టెలిగ్రామ్ ఏమన్నా ఫోన్ చేయనా? ఫోన్ నేనే వెళ్ళి చెప్పరానా? సరేరా, నీ ఇష్టం వచ్చాడు కానీ. థ్యాంక్స్ బావా. ఇదేంటో తెలుసా? టెలిఫోన్ కాదు, పౌడర్ డబ్బా అని నాకు తెలుసు. ఇది మౌతార్గన్ కాదు, కత్తెని నాకు తెలుసు. నువ్వు పశువు కాదు, మనసున్న మనిషివని నాకు తెలుసు. అందుకే నీ పంచం చేరాను. నాకు పిచ్చి లేదు, అలా నటించానంతే. క్షమించు, దయచేసి నన్ను వాళ్ళకి అప్పచెప్పకు. వాళ్ళు నన్ను చంపేస్తారు. ప్లీజ్ రాజు, ప్లీజ్ ప్లీజ్ రాజు. అమ్మని నేను ఎరగను, నాన్న లీలగా గుర్తు. పెట్టె నిండా చాక్లెట్లు, ఎన్నెన్నో కొత్త గౌన్లు, రిబ్బన్లు తెచ్చి అనాథాశ్రమం వార్డెన్కిచ్చి అప్పుడప్పుడు నన్ను చూసి వెళ్తుండే ఆయన్ని నేను స్వీట్ మ్యాన్ అనేదాన్ని. క్రమంగా ఆయన రావడం మానేశారు. చివరిసారిగా వార్డెన్కి ఆయన రాసిన ఉత్తరంలో నా పేరున బ్యాంకులో డబ్బేసినట్టు, ఇక నా బాధ్యత ఆయనకేమీ పట్టనట్టు తెలియచేశారా. వార్డెన్ బ్రతిమాలితే మా నాన్న అడ్రస్ ఇచ్చిందావిడ. నోరారా ఒక్కసారి నన్ను పిలవని నా కన్న తండ్రిని కనీసం దూరం నుండైనా చూడాలనే ఆశతో ఆయన్ని వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను. ఈ ఊర్లోనే ఉంటున్నారైనా. ఎవరు? రిటైర్డ్ జస్టిస్ పుండరీకం గారు. వార్డెన్ ఇచ్చిన అడ్రస్ పట్టుకుని నాన్నను చూడాలని ఆ ఊరెళ్ళాను. అక్కడ నాన్న లేరు, వాళ్ళున్నారు. నేను చెప్పింది విని వాళ్ళ ఆస్తిలో భాగానికి వచ్చానని ఆత్మీయంగా చూసినట్టు నటించి నా వెనుక ఏదో దుర్మార్గం చేశారు. నాకే తెలియకుండా ఏదో మొత్తం క్షణం ప్రపంచం అర్థం అవలేదో. అంత చీకటి. కళ్ళు తెరిచేసరికి నేను పిచ్చాసుపత్రిలో ఉన్నాను. నాకు పిచ్చి లేదని ఎంత అరిచినా ఎవ్వరూ వినలేదు. వాళ్ళమ్మాయి కుంటిపిల్ల శాంతి ద్వారా తెలిసింది. నా మూలంగానే నాన్నకి ఇంట్లో వాళ్ళకి గొడవైందని, నాన్న విడిగా వాళ్ళకి దూరంగా ఈ ఊర్లో ఉంటున్నారని. ఆ పిచ్చాసుపత్రిలోనే నన్ను చంపాలన్న వాళ్ల కుట్ర నుంచి తప్పించుకుని బయటపడ్డాను. స్వీట్ మ్యాన్ గా మా నాన్న నా జ్ఞాపకాల్లో మిగిలిపోయారు. ఆయన్ని ఒక్కసారైనా చూడాలి, మనసారా మాట్లాడాలి, నన్ను ఆయన బిడ్డగా దగ్గరికి తీసుకోవాలి. ఈ ఒక్క ఆశ తీరితే చాలి జన్మకి. నిన్ను చూసినప్పుడు నువ్వు తప్పక నన్ను ఆదుకుంటావనిపించింది. అందుకే ఈ నాటకం అంతా ఆడాను. నా వల్ల ఎవరూ నష్టపోవాల్సిన అవసరం లేదు.
నేనొక్కసారి మా నాన్న చూస్తే చాలు. ఆ తర్వాత నన్ను మీరెవరికి అప్పగించి ఏం చేస్తారో మీ ఇష్టం. ప్లీజ్ రాజు, ప్లీజ్. భలే మంచి రోజు, పసందైన రోజు. ఏ రాజు, రాజయోగం రా రాజాజీ. ఏమిటి? ఈ మెంటల్ కేసు వాళ్ళకి ఫోన్ చేశాను రా. వాళ్ళు బయలుదేరుతున్నారు. 80,000కి బేరం కుదిరింది. అంతకైతే వాళ్ళు వచ్చాక ఇంకొక 20,000 అడుక్కుని దాన్ని లక్ష చేస్తాగా. ఇంటి అడ్రస్ మాత్రం చెప్పలేదు రే. మొత్తం పేమెంట్ అంతా స్టేషన్ లోనే. నేనే నెంబర్ 1, కేడి నెంబర్ 1. హే నేత్ర, మనం అర్థం చేసుకున్న నందిని వేరు, ఇప్పుడు నందిని వేరు. అంటే ఆ అమ్మాయి పిచ్చిది కదరా, ఆపదలో ఉన్న ఒక అభాగ్యురాలు. ఓహో, నేను అప్పుడే అనుకున్నాను సుమా ఈ పిల్లానిక లేదు పెద్ద గోల్మాల్ ఉందని. కాకపోతే పిచ్చి దానికోసం ఎవరిని ఇంత డబ్బిస్తానంటారా? సర్లే, మనకెందుకు, మన గొడవ మంది. వాళ్ళ కప్ప చెప్తే నందిని చంపేస్తారా వాళ్ళు? చంపుకొని కోసుకొని ఫ్రై చేసుకు తిని మనకెందుకు బావా? మన డబ్బు మనకు ముట్టాలి అంతే. మనకు కాదు, నీకు అను. ఏ నీకొద్దా? ఇలా ఒకరు ఉసురు పోసుకునే డబ్బు నాకు అక్కర్లేదురా. వెరీ గుడ్, మానేయ్, మొత్తం నేనే తీసుకుంటాను. నందిని నేను విడిచిపెట్టాను. విడిచిపెట్టవా? ఏ అదేమో మీ మేనత్ కూతురా? రాయ్, అనవసరంగా వాగద్దు. వాగుతాను రా. నేను పెట్టిన పెట్టుబడికి 4 రెట్లైనా ఎక్కువ సంపాదించాలని ఈ వ్యవహారాలు దిగాను. ఊరికే వదిలేయడానికి కాదు. సరే, ఎలాగోలా ఆ డబ్బు నేనే నీకు ఇచ్చేస్తాను. నువ్వా? నీకే ఫుడ్కి లేదు. ఆ గాలిపొద్దులు నాకేం అక్కర్లేదు. అక్కర్లేకపోతే మానే. మానేను. ఎందుకు మానాలరా? నేను పెట్టిన బిర్యానీ తిని ఇరానీ బొమ్మల తయారైన ఆ పిల్లని చూస్తే నీకు నోరూరిందే? దాంతో డూయిట్లు పాడి లవ్ ఆడి నీ సరదా తీరాక దాంతో వ్యాపారం మొదలెడతావా? నన్నే కొట్టారా? నన్ను కొట్టవు కదా, నీ అంతు చూస్తాను రా. ఏం చేస్తావు చేసుకోపోరా. వెళ్తాను రా. ఎలా రావాలో నాకు తెలుసు. నందిని, నువ్వు ఇక్కడ ఉండడం అంత క్షేమం కాదు. వాడు వెళ్ళి ఏ క్షణానైనా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాడు. వెంటనే బయలుదేరు. ఎక్కడికి? ఈ ఊర్లో వాళ్ళు నేను వెతకని స్థలం ఉంటే ఏదైనా ఉంటే అది జస్టిస్ గారిల్లే. నిన్ను మీ నాన్నగారింటికే తీసుకెళ్తాను. పద. హఠాత్తుగా వెళితే ఆయన ఏమనుకుంటారో? తండ్రిని కలవాలన్న కోరిక నీకు నెరవేరాలంటే అందుకు ఆయన ఎంత సుముఖంగా ఉన్నారో నువ్వు తెలుసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నువ్వు తన కూతురు అని ఆయనకు తెలియడానికంటే ముందు పరాయిదానిగా పరిచయం అవడమే మంచిది. అందుకే నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం అన్ని విధాలా అవసరం. వెళ్ళి ఏమని చెప్పాలి? అది నేను చెప్తాను. పద. సార్, నమస్కారం అండి. ఏమిటయ్యా రాజు, ఎక్కడా కనపడడం లేదు? మంగళగిరి వెళ్ళానండి. ఏమిటి సంగతి? ఇదండి సంగతి. ఎవరు ఈ అమ్మాయి? మా మామ కూతురండి. తనట్టు మా మామకు ఒంట్లో బాగాలేదని కబురొస్తే పలకరించడానికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళేసరికి నా అరచేతిలో దీన్ని అరిసేయట్టి ఆ గ్రూపు వదిలేశానండి. ఇక దీనికి వేరే గతి లేదు కదండి. నా వెంట వచ్చేసింది. నాకు మీరే కదండి గతి. మీ ఇంట్లో పడి పని అది చేసుకుంటుందని ఇక్కడ తీసుకొచ్చానండి. కాదనకండి. పిల్ల లక్షణంగానే ఉంది. ఆ చూపులోనే చిన్న దొంగ సెక్షన్ ఉందయ్యా. మరీ అలా జడ్జి కళ్ళతో చూసేయకండి, జడుచుకుంటుంది. పల్లెటూరు పెద్ద పరిగా. పేరేమిటి? నందిని. నిన్ను అడిగానా? నువ్వు చెప్పు. నందిని. బుద్ధిగా పనిచేస్తావా? నిన్ను అడగలేదు. లేదు. నువ్వు చెప్పు. తలపడం కాదు, నోటితో చెప్పు. చేస్తాను. చెప్పడం కాదు, చేతలో చూపించాలి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. నువ్వు శుభ్రంగా ఉండాలి. పొద్దునే నేను లేవగానే వేడి నీళ్ళు తోడాలి. మధ్యాహ్నం 1 గంటకి టాబ్లెట్లు ఇవ్వాలి. సాయంకాలం 4 గంటలకు జ్యూస్ ఇవ్వాలి. రాత్రినే పడుకోబోయేటప్పుడు పాలు ఇవ్వాలి. ఇంకా ఇలాంటి ఇంటి పనులు ఎన్నో ఉంటాయి, విసుకోకుండా చేయాలి. వీటిలో ఏ సెక్షన్ లో తేడా వచ్చినా నేను చాలా స్ట్రిక్ట్. కుప్పన్ ఇంట్లో ఉన్నాడండి. ఇప్పుడు వాడి విషయం కావాల్సి వచ్చింది. ఉన్నాడా లేడా తెలుసుకుందామని. మధ్యాహ్నం భోజనానికి పొద్దున వెళ్ళాడు, రాత్రికి వస్తాడు. అలాంటి వెధవే నీతో ఒకడు ఉన్నాడే, నేత్రానందం. వాడు నాకు 2 సంవత్సరాల నుంచి ఫోటో ఇవ్వడం లేదు. అలాంటి కేసు కాదు కదా. కాదండి. వాడు నా నేత్రాలు కనబడితే వాడి నేత్రాలు పీకేస్తానని చెప్పి. జాగ్రత్త అండి, వాడు కళ్ళు కెలికాయి. సరే, నేను జీతం ఎంత? తిండి పెడితే చాలండి. అలాంటి సోషల్ సర్వీస్ నాకు అక్కర్లేదు. తీసుకుపో. పోనీ 300. వాట్ నాన్ సెన్స్. మా పరువు ప్రతిష్ట 400 తక్కువే. మీ ఇష్టం అండి. నువ్వు కాదు, అది చెప్పాలి. చాలండి. ఈ పిల్ల విషయంలో ఏదైనా తేడా జరిగిందో నువ్వే వచ్చి తీసుకెళ్ళాలి. మీతో గొడవ అంటే కోర్టు వ్యవహారం కదండి. దాని పూచి నాది. అయితే నువ్వు బయటకు వెళ్ళి, నువ్వు లోపలికి వెళ్ళి. అంటే నాతో పెట్టుకుంటాడు వీడు. ఇదే ఇల్లు. లెక్కల్లో చిన్న పొరపాటు. ఇది 70,000, ఇల్లు చూపించాక 10,000 ఇస్తాన్నారు. మరి అది ఇస్తానులే బాయ్, ముందు అమ్మాయిని తీసుకురా. అమ్మో, అదంతా మీ వాళ్ళ పనే. వాడు పై తిరుపతికి వెళ్ళాడు.
వాడు వచ్చేలాగా లోపలికి వెళ్ళి పని కానిచ్చేది. కొందరు ఇట్టేళ్ళండి, కొందరు అట్టేళ్ళండి, కొందరు వెనక నుంచి వెళ్ళండి. అది పీకుతుంది, లాగుతుంది, రక్కేస్తుంది. జాగ్రత్త. వెళ్ళండి 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 వెళ్ళండి. అమ్ము, ఆ 10,000 ఇస్తానంటాడో ఎగ్గొడతానంటాడో ఏమో. ఇవన్నీ మంచి నోట్లేనా? దొంగ నోట్లు కాదు కదా. అమ్మో, ఈ ఇంట్లోనే ఉందాను. ఆ, ఒకసారి లోపలికి వస్తావా? ఏమన్నా బెట్టు చేస్తుందా? చెప్తాగరా. పదా ఆ. చంపేస్తాం. సార్, ఆ 10,000తో పాటు ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుంది కదండి. అలాగే ఇస్తాను. ఎప్పుడైనా మీ ఇంట్లో అమ్మాయిలు పోతే నాకే చెప్పండి సార్, నేనే పట్టిస్తుంటాను. అలాగే అలాగే పద. ఆహా, తలిపేశారేంటి? అమ్మో! అయ్యో! అమ్మో! అయ్యో! అమ్మా! అమ్మా! అయ్యో! అసలు ఇలాంటి కేసులు తీసుకోకూడదు. అటెంప్ట్ మర్డర్ కదా, ఫోన్లే మాకు కూడా పేషెంట్ లేరు కదా అని తీసుకున్నాం. అసలు ఇది బాడీయా బాయిలరా? వచ్చావా? చచ్చానా బతికానా అని చూడ్డానికి వచ్చావరా? రారా, నువ్వు దాన్ని ఎక్కడ దాచావో తెలుసుకుందే నేను చావనరా. రే నేత్ర, నేను చెప్పేది వినరా. నేను విన్నావు. నేను ఆసుపత్రి నుంచి వచ్చేలాగా దాన్ని వాళ్ళకి అప్పచెప్పేసి డబ్బు కొట్టేద్దాం అనుకుంటున్నారా? కానీరా, కానీ అసలు కదలకూడదు అంటుంటే పడుకో. నేను కదలట్లేదమ్మా. వీడే నన్ను ఆపాదమస్తం కదిలించేస్తున్నాడు. అబ్బా, ఒరే ఆవేశపడకరా. నేను పడతాను. ఎరా, నువ్వు ఆ పిచ్చిదాంతో కలిసి తిన్న తిండి నాది, కట్టిన బట్ట నాది, చేసిన ఖర్చు నాది. చివరికి నీ కారణంగా వాళ్ళు చిత్తగొట్టిన చెయ్యి నాది, ముక్కు నాది, బుర్ర నాది. నేను ఆవేశపడకూడదా? ఒరే, నేను సీరియస్ గా మాట్లాడాలనే వచ్చానురా. ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. నాకేం బాధ లేదు. ఇలా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వేం దొంగ బాధలు పడక్కలేదు. వెళ్ళు. బావా, నా మాట విను. విన్ను. దయచేసి చెయ్యను. ప్లీజ్. ప్లీజ్ అను. ఒరేయ్, ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడు మరొకడు. ఆ సామెత నువ్వు విన్నావా? వింటే నిన్ను చూస్తుంటే అది నిజం అనిపిస్తుందిరా. ఇక్కడ నేను చెయ్యికి దెబ్బలు తగిలి ఏడుస్తుంటే అక్కడ నువ్వు ఆ పిల్లతో కులుగుతున్నారా? చచ్చే, స్నేహితుడివి కదా అని పరామర్శించడానికి వస్తే నీ బుద్ధి ఇంకా ఇలాగ ఉంటుంది అనుకోలేదు. గుడ్ బై. పోరా. అయ్యా, మీ గొడవ నాకేం అర్థం కాలేదు. ఎంతకీ ఎవరిల్లు కాలిపోయింది, ఎవరు సుట్టకు నిప్పడిగారు? ఆ శేవం సుట్ట లంకాకు సుట్ట? శేవం సుట్ట అయితే అది పట్టి శేవదా, లంకాకు సుట్ట అయితే అది బొబ్బర్లం కదా. ఎంతకో ఆ సుట్ట అంటుకుందా? అంటుకోకపోతే నేను అంటించనా? అంటించు, నా నెత్తికి అంటించు. పాపాయా, అందరూ నాకు తలకొరి పెట్టేవాళ్ళు చేరారు. తల కొరుగు పెట్టడానికి అగ్గిపెట్టి చాలదు, కిరసనాలు కూడా తెస్తాను.